2019 వన్డే ప్రపంచ కప్ ఫైనల్ను క్రికెట్ అభిమానులు అంత తేలిగ్గా మర్చిపోలేరు. ఎందుకంటే ఈ మ్యాచ్ గుర్తుండని క్రికెట్ అభిమాని ఎవ్వరు ఉండరంటే అంత అతిశయోక్తి కాదు. ఈ ఫైనల్ మ్యాచ్లో టైటిల్ కోసం ఇంగ్లాండ్, న్యూజిలాండ్ అద్భుతంగా పోరాడాయి. ఈ మ్యాచ్ మొదట టైగా ముగిసింది. దాంతో ఎంపైర్లు ఫలితం కోసం సూపర్ ఓవర్ నిర్వహించారు. కానీ సూపర్ ఓవర్ కూడా టైగానే ముగిసింది. దీంతో నిబంధనల ప్రకారం ఎంపైర్ బౌండరీల కౌంట్ ఎక్కువగా ఉన్న ఇంగ్లాండ్ను విజేతగా ప్రకటించారు. ఇంతవరకు బాగానే ఉన్న ఆ ఫైనల్ మ్యాచ్కు ఎంపైర్గా బాధ్యతలు నిర్వహించిన మరియస్ ఎరాస్మస్ తాజాగా కొన్ని సంచలన విషయాలు వెల్లడించారు. 2019 వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్లో తాము చేసిన తప్పు వల్ల ఆ మ్యాచ్ సూపర్ ఓవర్కు దారితీసిందని ఆయన అన్నాడు. ఆ మ్యాచ్లో వారికి 5 పరుగులకు బదులుగా 6 పరుగులు ఇవ్వడంతో మ్యాచ్ టైగా ముగిసిందని ఆయన పేర్కొన్నాడు. ఆ వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్లో తన సహచర ఎంపైర్ కుమార్ ధర్మసేనతో కలిసి ఈ భారీ తప్పిదాన్ని చేసినట్టుగా మరియస్ ఎరాస్మస్ వివరించారు. ఆ మ్యాచ్లో అసలేం జరిగిందంటే ఇంగ్లాండ్ విజయానికి చివరి 3 బంతుల్లో 9 పరుగులు అవసరమయ్యాయి. ఈ స్థితిలో బౌలర్ ట్రెంట్ బౌల్ట్ వేసిన ఫుల్ టాస్ బాల్ను బ్యాట్స్మెన్ బెన్ స్టోక్ డీప్ మిడ్ వికెట్ మీదుగా షాట్ తీశాడు. గఫ్టిల్ బంతిని అందుకొని త్రో విసిరాడు. అదే సమయంలో మరోవైపు స్ట్రోక్ ఆదిల్ రషీద్ వికెట్ల మధ్య పరిగెడుతూ రెండో పరుగుకు ప్రయత్నించాడు. కానీ గఫ్టిల్ విసిరిన త్రో స్ట్రోక్ బ్యాట్కు తగిలి బౌండరీకి వెళ్ళింది. దీంతో ఆ మ్యాచ్లో ఆ 2 పరుగులను మరియు ఓవర్ త్రో ద్వారా వచ్చిన 4 పరుగులను కలిపి మొత్తంగా 6 పరుగులుగా ఇంగ్లాండ్కు ఇచ్చారు ఎంపైర్లు. ఆ తర్వాత 2 బంతులకు 2 పరుగులు చేసిన ఇంగ్లాండ్ న్యూజిలాండ్ స్కోర్ని సమం చేసింది. ఆ తర్వాత సూపర్ ఓవర్లో బౌండరీ కౌంట్తో ఇంగ్లాండ్ విజయం సాధించింది. ఇక్కడ రూల్స్ ప్రకారం ఓవర్ త్రో ద్వారా వచ్చిన బౌండరీకి 4 పరుగులతో పాటు బ్యాటర్లు తీసిన 2 పరుగులు కూడా బ్యాటింగ్ టీంకు ఇస్తారు. అయితే ఫీల్డర్ త్రో విసిరే సమయంలో 2 బ్యాటర్లు మరో పరుగు కోసం ప్రయత్నించి ఆ 2 బ్యాటర్లు క్రీజ్ దాటితే ఈ నిబంధన పరిగణిస్తారు. అయితే ఈ నిబంధన ప్రకారం ఇంగ్లాండ్కు ఆ సమయంలో 5 పరుగులే ఇవ్వాలి అని మరియస్ ఎరాస్మస్ తెలిపారు. ఎందుకంటే గఫ్టిల్ త్రో విసిరే సమయానికి స్ట్రోక్ రషీద్ ఇద్దరూ క్రీజ్ను దాటలేదు అంటూ ఆయన తెలిపారు. ఆ మ్యాచ్ తర్వాత రోజు ఉదయం కుమార్ ధర్మసేన నా దగ్గరికి వచ్చి మనం చేసిన తప్పును నువ్వు చూసావా అని అడిగాడు. అయితే అప్పుడు మేము చేసిన తప్పు గురించి నాకు తెలిసింది అంటూ మరియస్ ఎరాస్మస్ చెప్పుకొచ్చాడు.